ప్రైజ్ ది లార్డ్. క్రీస్తునందు ప్రియమైన వారలారా, పచ్చని ఈ యొక్క పైరును చూస్తూ ఉంటే, పరిశుద్ధ గ్రంథంలో నుండి చక్కటి మాట ఒకటి గుర్తొస్తూ ఉంది. పిడికెడు విత్తనములు చేత పట్టుకొని, ఏడ్చుచూ పోయి విత్తువాడు, సంతోష గానముతో పనలు మోసుకొని ఇంటికి వచ్చుననే మాట కీర్తనల గ్రంథం 126వ కీర్తన 6వ వచనంలో మనకు కనబడుతూ ఉంటుంది. నిజమే, ఒక రైతు ఆ పంటను విత్తినప్పుడు తన హృదయంలో అనేకమైనటువంటి ఆలోచనలు, అనేకమైనటువంటి ఆందోళనలు, పంట చేతికి వస్తదో రాదో అనేటువంటి భయము, నానా రకాలైనటువంటి ఆలోచనలతో ఆ హృదయం నిండుకొని ఉంటది. కానీ అదే రైతు ఆ పంటకు ఏ నష్టం కలగకుండా అది చక్కగా చేతికొస్తుంది అని చెప్పి దాన్ని కోసేటప్పుడు తన హృదయంలో, తన ఆలోచనలో ఉన్నటువంటి ఆ సంతోషాన్ని ఎవ్వరూ కూడా వర్ణింపజాలము. నిజమే, క్రైస్తవ జీవితాల్లో కూడా కొన్నిసార్లు వారి యొక్క ప్రారంభము అనేకమైనటువంటి ఆందోళనలతో ఉంటది. అనేకమైనటువంటి శ్రమలు ఎదురవుతూ ఉంటాయి. అనేకమైనటువంటి శోధనలు ఎదురవుతూ ఉంటాయి. మరి అలాంటి సమయాల్లో మనము ప్రార్థన ద్వారా దేవుని సన్నిధికొచ్చి కన్నీటితో దేవుని ఎదుట ప్రార్థనను కనుక మనం విత్తినట్లయితే నిజంగా పై వచ్చేటువంటి కాలములలో, పంట కోసేటువంటి కాలములలో సమృద్ధి అయినటువంటి, సంతోషమైనటువంటి జీవితాన్ని దేవుడు ప్రతి ఒక్కరికి కూడా ఇస్తాడు. కాబట్టి ఈ రోజున ఈ యొక్క పంట కోయడానికి సిద్ధముగా ఉన్న పైరును చూస్తున్నప్పుడు నిజముగా దేవుడు మన జీవితాల్లో కూడా ఇలాంటి సంతోషమైనటువంటి, ఫలభరితమైనటువంటి అనుభవాలు దేవుడు మనకి ఇవ్వగలుగుతాడనేటువంటి విశ్వాసము మనలో కలుగుతూ ఉంది. కాబట్టి ప్రారంభాల్లో కృంగిపోకుండా ప్రార్థన అనేటువంటి కన్నీటి విత్తనాలను మనం దేవుని సన్నిధిలో విత్తినట్లయితే సంతోష గానముతో మన జీవితాల్లో పంట కోసుకొని వచ్చును.